ఈరోజు ఇంత మేము తీవ్రత పంచాయతీలో డిఏ గారు లేక అనేక అవస్థలు పడుతూ ఈరోజు కలగేరు పంచాయతీలో ఉంటే డిఏ గారిని మాకు డిప్యూషన్ ఇచ్చారండి. ఆయన కూడా మాకు దాదాపుగా 3 నెలలు అవుతూ ఎంపీడీఓ గారికి మేము సంబంధిత అధికారులకు కూడా మాకు డిఏ గారు కావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు స్పందించకుండా మా పంచాయతీలో ఒక డిఏ కానీ పర్మనెంట్ డిఏ గారు కానీ లేదంటే మా పంచాయతీలో పనిచేస్తున్న ఒక అధికారులు మాకు నియమించే బాగుంది. ఈరోజు మా పంచాయతీలో డిఏ గారు లేక దాదాపుగా 9 కిలోమీటర్లు చాలామంది కొందరు రేటేజ్ లేక నడుస్తున్న ఈరోజు కేసులు కానీ ఇన్కమ్ కానీ ఇంకా అన్నీ చాలా అవస్థ పడుతూ ఎక్కువగా ఈరోజు కలిగిన పంచాయతీ రావడం జరిగింది. కలిగి సచివాలయం అయినప్పటికీ ఇక్కడ సరిగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఆయన చాలా అవస్థ పడుతున్నారు అందరూ కూడా. ఈ ప్రజలందరూ కూడా మా పంచాయతీలో మా టీఎస్ పంచాయతీలో డిఏ గారిని నియమించాలని మేమందరూ కూడా కోరుతున్నాము. ఖచ్చితంగా మాకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా మా యొక్క బాధల్ని గుర్తించి మాకు సపరేట్గా డిఏ గారిని నియమించాలని చూసి కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు కిల్లో కామరాజు. నేను తీగలవలస పంచాయతీ నుండి వచ్చాను. ఈరోజు ఆ తీగలవలస పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ వారు లేక కడిగిరి పంచాయతీ సచివాలయంలో రావడం జరిగింది. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల వీళ్ళంతా చూస్తున్నాము. వీళ్ళందరూ మా పంచాయతీ నుండి నలుమూల గ్రామాల నుండి వచ్చినటువంటి వారే. కాబట్టి మాకు తీగలవలస పంచాయతీలో ఉన్నటువంటి డిఏ గారు లేక డిప్యూటేషన్ కడిగిరి పంచాయతీ డిఏ గారికి డిప్యూటేషన్ ఇచ్చి ఉన్నారు. దాని కారణంగా ఇక్కడ వచ్చినప్పుడు కేస్ట్ కానీ ఇన్కమ్ కానీ బర్త్డే సర్టిఫికేట్ కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్ కూడా అవ్వటం లేదు. దయచేసి సంబంధించినటువంటి అధికారులు స్పందించి వెంటనే మా తీగలవలస పంచాయతీలో డిఏ గారిని పంపించాలని పర్మనెంట్గా పంపించాలని కోరుతూ ఉన్నాను. ఎందుకనగా మరి ఈ యొక్క కడిగిరి ప్రాంతంలో రావడానికి సుమారు 7-8 కిలోమీటర్లు దూరంలో రావాలి. కొంతమంది నడిచి వచ్చారు, కొంతమంది ఇక్కడ ఎటువంటి సేవలు అందలేక చాలా అవస్థలు పడుతూ మళ్ళీ వెనుదిరిగి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే సంబంధించినటువంటి ఎంపీడీఓ గారు లేదా ఆ జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా తీగలవలస పంచాయతీలో మరి పర్మనెంట్గా డిఏ పంపించాలని డిమాండ్ చేస్తున్నాం.